అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా దసరా మరియు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రకృతి అశోక్ విహార్ తరపున అక్టోబర్ 2వ తారీఖున దసరా పర్వదినం, అదేవిధంగా అక్టోబర్ 20న దీపావళి పర్వదినం. ఈ రెండు పండుగలు జరుపుకొని మనం అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా వరి సాగు మనం ప్రారంభించడం జరుగుతుంది. మార్చిలో వరి కోత కోసినటువంటి తెలంగాణ సోనాని మనం రైస్గా పట్టించి ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులందరికీ ముందుగా విజయదశమి పర్వదినం మరియు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రకృతి రత్న అర్షత్ విహార్ అండ్ టీం తరపున ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా 3 భాగాల్లో మనల్ని ఆదరిస్తున్నటువంటి రైస్ వినియోగదారులు అయితే ఏమి, కుటుంబ సభ్యులైతే ఏమి, బంధువులైతే ఏమి, స్నేహితులైతే ఏమి, శ్రేయాభిలాషులు అయితే ఏమి, అందరికీ వారి వారి వృత్తుల్లో విజయాలు సాధించాలని, ఈ విజయదశమి పర్వదినం వాళ్ళకి దసరా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటా ఉన్నాను. అంటే మళ్ళీ నవంబర్ నెలలో ఈ పండుగలు అయిపోగానే, ఈ 2 పండుగలు అయిపోగానే, ఈ అక్టోబర్ నెలలో 2 పండుగలు జరుపుకొని విజయదశమి, దీపావళి. నవంబర్ నెలలో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా వరి సాగు మొదలు పెట్టడం జరుగుతుంది. అది 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. ఆ తర్వాత వచ్చే సంవత్సరం 2026 మార్చిలో వరి కోతలు, మళ్ళీ జూన్ జూలైలో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది ఒక మ్యాండేటరీగా, ఒక నిర్ణయంగా, కర్తవ్యంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.